అను, నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావటం లేదు. నేనేం చేయలేను. నువ్విలా ఏడవడం వల్ల లాభం లేదు. నీకు తెలియదబ్బి నా బాధ. తెలుసుంటే నాకు ఈ బాధే ఉండదు కాదు. ఈ డ్రెస్ లో నువ్వు నాతో పీటల మీద కూర్చున్నట్టు ఎన్నోసార్లు ఊహించుకున్నాను అబ్బి. ఇప్పుడు అదే డ్రెస్ లో నువ్వు ఇంకో అమ్మాయి పక్కన కూర్చుంటుంటే నా మనసు ఎంత బాధపడుతుందబ్బి. పోనీ ఈ డ్రెస్ మార్చేనా? నా బాధ నీకు కామెడీగా ఉందా అబ్బి? ఏం చేయమంటావాను? నువ్వు బాధపడటానికి నువ్వే కారణమైనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? అను, నువ్వు నన్ను ఇష్టపడ్డావు, నన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నావు. అది నీ ఇష్టం. కానీ నాకు ఇష్టం అంటూ ఒకటి ఉంది కదా. నీలా నేను ఆలోచించలేదను. నిన్నెప్పుడూ అలా చూడలేదు. నా వరకు మాత్రం యు ఆర్ జస్ట్ మై ఫ్రెండ్. నువ్వు ఇష్టపడ్డావని, నువ్వు బాధపడతావని నేను కాంప్రమైజ్ అవ్వలేను. అర్థం చేసుకోను. ఒక్క విషయం క్లియర్ గా చెప్పావి. భూమి నువ్వు ప్రేమించే పెళ్లి చేసుకుంటున్నావా? ఆ ప్లేస్ లో ఏ అమ్మాయి ఉన్నా నువ్వు పెళ్లికి ఒప్పుకునేవాడివి కదా? అను, అది ఆన్సర్ కావాలి, రీజన్ కాదు. మరి నన్ను కూడా అలా పెళ్లి చేసుకోవచ్చు కదా అభి? అను, కొన్ని విషయాలకి రీజన్సే ఆన్సర్స్. ఇంతకన్నా మించి నేను నీకేమీ చెప్పలేను. తప్పించుకుంటున్నావా అభి? భార్యని ఒక ఫ్రెండ్లా చూడొచ్చు, కానీ ఫ్రెండ్ను భారీగా చూడలేం. ఈ తేడా నీకు అర్థమైతే ఇంకెప్పుడు నన్ను ఈ విషయం గురించి అడక్కు. అర్థం కాకపోయినా అడగొద్దు.